అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఒత్తుల పదాల గురించి నేర్చుకుందామా? కావొత్తు, ఇది పూర్తి రూపం మారిపోయిన ఒత్తు. నా కాకి కావొత్తు, నక్క. కాకొమిస్తేకు కాకి కావొత్తు, కుక్క. ఆ కాకి కావొత్తు, అక్క. లా కాకి కావొత్తు, లక్క. కావొత్తు, ఇది అస్సలు రూపం మారని ఒత్తనమాట. గాకి కొమ్ము దీర్ఘమిస్తే గు, రాకు దీర్ఘము కావొత్తు, గుర్ఖ. చ రాకు దీర్ఘము కావొత్తు, చెర్ఖ. బాకి కొమ్ము రాకు దీర్ఘము కావొత్తు, బుర్ఖ. గావొత్తు కొద్ది రూపం మాత్రమే అంటే తలకట్టు మాత్రమే పోయే ఒత్తు అన్నమాట. మాకు ఓత్వం ఇస్తే మో, గాకి గావొత్తు, మొగ్గ. మాగుణింతంలో ఓత్వం ఈ విధంగా ఉంటుంది. దా గాకొమిస్తే గు, గావొత్తు, దగ్గు. మాకొమిస్తే ము, గాకి కొమ్ము గావొత్తు, ముగ్గు. రా గాకొమిస్తే గు, గావొత్తు, ముగ్గు. ఘాకి ఘావొత్తు, ఇది కూడా తలకట్టుపోయే ఒత్తు మాత్రమే. దాకి గుడి దీర్ఘమిస్తే ది, రాకి ఘావొత్తు, మాకొమ్మిస్తే ము, దీర్ఘము. దాకొమ్మిస్తే దు, రాకి ఘావొత్తు, ట, న, దుర్ఘటన. తర్వాత చావొత్తు కూడా తలకట్టు మాత్రమే పోతుంది. రా చాకి చావొత్తు, రచ్చ. ప చాకి చావొత్తు, పచ్చ. మా చాకి చావొత్తు, మచ్చ. కాకొమ్మిస్తే కు, చాకొమ్మిస్తే చు, చూ కింద చావొత్తు, కుచ్చు. చావొత్తు, ఇది కూడా తలకట్టు మాత్రమే పోతుంది. గాకొమ్మిస్తే గు, చా, చావొత్తు. మాకి కొమ్మిస్తే ము, గుచ్చము. క చాకి చావొత్తు, పా మాకొమ్మిస్తే ము, కచ్చపము. వాకి రుత్వమిస్తే వృ, గుడిస్తే షి, చావొత్తు, వృచ్చి. క మాకొమ్మిస్తే ము, వృచ్చకము. జావొత్తు అస్సలు మారని ఒత్తు. బాకు ఓత్వమిస్తే బో, జాకి జావొత్తు, బొజ్జ. సా జాకి జావొత్తు, సజ్జ. గాకొమ్మిస్తే గు, జాకి జూ కింద జావొత్తు, గుజ్జు. బాకొమ్మిస్తే బు, జాగుడిస్తే జి, బుజ్జి. ధన్యవాదాలు.